ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నది. ఆ వాగ్దానం వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచి ఉన్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ఆ వాగ్దానం వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ శిష్యులకు ఇచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభువారు ఈ మాటలు ఎప్పుడు పలికారు, ఎప్పుడు తెలియపరిచారంటే ఆయన శిలువ శ్రమలకు అప్పగింపబడక ముందు రాత్రి అని మనం తెలుసుకోవాలి. అప్పటికే ఇస్కరియోతు యోధా యేసు ప్రభువారిని శిష్యులను విడిచి అతడు బయటకు వెళ్ళిపోయాడు. 11 మంది శిష్యులతో యేసు ప్రభువారు మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలో యేసు ప్రభువారు అంటున్నారు, మీరు నాలో నిలిచి ఉంటే, నా మాటలు మీలో నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు మనం నిలిచి ఉండాలని, దేవుని మాటలు మన యందు నిలిచి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. చాలామంది పాపంలో నిలిచి ఉంటారు, అబద్ధంలో నిలిచి ఉంటారు, వ్యభిచారంలో నిలిచి ఉంటారు, చేయకూడని కార్యాల్లో, చేయకూడని పనులలో, ఉండకూడని స్థలాల్లో నిలిచి ఉంటారు, ఉండకూడని ఆ సహవాసాల్లో ఉంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి స్థితిని నువ్వు కలిగి ఉంటే దేవుని దగ్గర నువ్వు అడిగేది నువ్వు పొందుకోలేవు. నువ్వేం చేయాలంటే దేవునిలో నీవు నిలిచి ఉండాలి. దేవుని మాటలు నీలో నిలిచి ఉండాలి. నీలో నిలిచి ఉండవలసింది పాపము కాదు, నీలో నిలిచి ఉండవలసింది అబద్ధము కాదు, నీలో నిలిచి ఉండవలసింది మోసము కాదు. నీలో నిలిచి ఉండవలసింది ఏంటంటే ఆయన మాటలని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలో నిలిచి ఉండడం అంటే దేవునితో సంబంధం కలిగి ఉండడం, ప్రార్థనతో దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడం, దేవుని చిత్తానికి, దేవునికి పరిపూర్ణంగా లోబడే స్థితి, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండడమే దేవునిలో నిలిచి ఉండడం అని తప్పక మనం తెలుసుకోవాలి. దేవుని మాటలు మన యందు నిలిచి ఉండడం అంటే దేవుని వాక్యము విన్న మనము ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. విన్న మనము దాన్ని గైకునే వారిగా ఉండాలి. విన్న మనము దాని ప్రకారంగా జీవించే వారిగా ఉండాలి. అప్పుడే దేవుని వాక్యం మనలో నిలిచినట్లు, దేవుని వాక్యం మనలో పనిచేస్తున్నట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి ఆత్మీయ స్థితి గల వారికే దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. అయితే ఇక్కడ మరొక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇటువంటి ఆత్మీయ స్థితి గలవారు అంటే దేవునిలో నిలిచి ఉండేవారు, దేవుని మాటలు వారి యందు నిలిచి ఉండే ఆత్మీయ స్థితి గలవారు ఏవి పడితే అవి అడగరు. లోక సంబంధమైన వాటిని వారు అడగరు. లోకాశలను దేవుని దగ్గర కోరుకోరు. లోక సౌఖ్యాలను గురించి దేవుని దగ్గర అడగరు. బంగారమును గురించి, ధనమును గురించి, ఇతరుల దగ్గర ఏదో వీళ్ళు గొప్ప అవ్వడానికి అటువంటివి దేవుని దగ్గర అడగరు. కానీ వారు అడిగేవి ఎలా ఉంటాయంటే, వారు అడిగేవి ఆధ్యాత్మిక విషయాలు వారు అడుగుతూ ఉంటారు. ఆత్మ సంబంధమైన విషయాలు వారు అడుగుతూ ఉంటారు. యేసులా ఎలా జీవించాలో, యేసులా ఎలా బ్రతకాలో, యేసులా ఎలా మాదిరికరమైన జీవితాన్ని జీవించాలో అవి తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి యేసు పాదాల దగ్గర అడుగుతూ ఉంటారు. ఆయన కొరకు జీవించుట కొరకు, మాదిరికరమైన స్థితిని కలిగి ఉండుట కొరకు ఆయన చిత్తానుసారమైనవి అడుగుతూ ఉంటారు. అంతేకాకుండా వారి కోరికలు, ఆశలు కూడా పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉంటాయి. వారు చేసే ప్రయత్నాలు పరిశుద్ధాత్మకు అనుగుణంగా ఉంటాయి. వారి ప్రార్థనలు యేసు ప్రభువారు నేర్పినట్లుగా ఉంటాయి. వారి ప్రార్థనలు యేసు ప్రభువారు మెచ్చేటట్టుగా ఉంటాయి. వారి ప్రార్థనల విషయమై యేసు ప్రభువారు సంతోషపడే రీతిగా దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు వారు చేస్తూ ఉంటారు. అవి ఇటువంటి ప్రార్థనలు అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుండి 13లో, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17లో, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15లో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తే రాజైన సొలొమోను అతడు దేవుణ్ణి అడిగినది దేవుణ్ణి సంతోషపెట్టినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అతడు ఏమడిగాడంటే, అతడు ఐశ్వర్యాన్ని అడగలేదు, సొమ్మును అడగలేదు, ఘనతను అడగలేదు, శత్రువుల ప్రాణాన్ని అడగలేదు, దీర్ఘాయువును అడుగక అతడు ఏమడిగాడంటే, తనను తన ప్రజల మీద రాజుగా నియమించిన దేవుణ్ణి తన ప్రజలకు న్యాయము తీర్చుటకు జ్ఞానమును తెలివిని అడిగినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇది దేవుని సంతోషపెట్టింది. దేవుడు సంతోషించి జ్ఞానాన్ని తెలివిని ఇవ్వడమే కాకుండా వాటితో పాటు సొమ్ము, ఐశ్వర్యము, ఘనతను కూడా దేవుడిచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన మాటలను వింటున్న మనము దేవునిలో నిలిచి ఉందాం. దేవుని మాటలు మనలో నిలిచిండే ఆత్మీయ స్థితిని కలిగి ఉందాం. దేవుని చిత్తానుసారమైనవి అడిగి దేవుని ద్వారా పొందుకుందాం. అట్టి కృపను, భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడి వాగ్దానపు మాటను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీలో మేము నిలిచి ఉంటే, నీ మాటలు మా యందు నిలిచి ఉంటే, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడినని, అదేవిధంగా నీలో నిలిచి ఉండేవారు, నీ మాటలు వారి యందు నిలిచి ఉండే ఆత్మీయత గలవారు ఎటువంటివి అడుగుతారో కూడా ఈ వాగ్దానం ద్వారా వివరంగా మీరు మాకు తెలియపరిచారు. మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానంలో నీవు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ఈ వాగ్దాన దీవెనలను పొందుకున్నట్టుకు మీరు సహాయం చేయమని మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రభువు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.